ఒకసారి మనం కార్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇదిగోండి, ఇది ఫ్రంట్ ఇంటీరియర్ లుక్. ఇది ఇంటీరియర్ చూస్తే ఇంకో ఈ పక్కన మన డ్రైవర్ సీట్ దగ్గర పవర్ విండోస్, ఇంకా ఏమేమి లాక్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇచ్చేసాడు. ఇక్కడ బూట్ ఓపెన్ ఇవన్నీ సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా స్టీరింగ్ దగ్గర చూసుకుంటే ఇంకా వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఈ బటన్స్ అయితే ఇచ్చాడు. ఇంకో మ్యూట్, అన్మ్యూట్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఇంకా కాల్ హ్యాంగ్ అప్, హ్యాంగ్ ఆన్, ఇది స్పెషల్ ఫీచర్. ఇది న్యూ విఎక్స్ఐకి మాత్రమే వస్తుంది. ఇది నొక్కితే ఏ ఫీచర్ ఇది నీకు చెప్తాను, ముందు వీడియోలో చెప్తాను. ఇంకో ఇక్కడ డిస్ప్లే చూస్తే మొత్తం టాచోమీటర్ మొత్తం చూస్తే మొత్తం 235 కిలోమీటర్స్ తిరిగారు మొత్తం. ఇంకో ఇది టచ్ స్క్రీన్, ఇది 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది దీనికి విఎక్స్ఐ మోడల్కి. అదే జెడ్ఎక్స్ఐకి అయితే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, ఒకసారి మనం టచ్ స్క్రీన్ చూద్దాం. ఇంకో టచ్ స్క్రీన్లో ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, ఇక్కడ మ్యూట్ బటన్, ఇక్కడ ఫోన్ బటన్, ఇక్కడ మ్యూజిక్ బటన్, అండ్ ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ బటన్. ఇది హోమ్ బటన్. ఇది హోమ్ బటన్లోనే ఉంది. ఇది యావరేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం, ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఎంతవరకు మనం మైలేజ్ ఇస్తుందని. ప్రజెంట్ ఇది ఫ్యూయల్ ఎకానమీ అంటే మైలేజ్ మనకి 11.7 కిలోమీటర్స్ లీటర్ ఇస్తుంది. అండ్ 20 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ తిరుగుతున్నారు. ఇది మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మన ఫోన్ నెంబర్స్ అన్ని దీంట్లో వస్తాయి. ఇంకా డైరెక్ట్ నొక్కితే ఫోన్ వెళ్ళిపోద్ది. ఈ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి దీంట్లో డైరెక్ట్గా. మన దీంట్లో వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ సిస్టంలో మనకి ఎఫ్ఎం, ఏఎం, డిఆర్ఎం, బ్లూటూత్, యూఎస్బి కనెక్ట్, ఏవి ఆఫ్ అన్ని ఫీచర్స్ వస్తున్నాయి మొత్తం. మనం బ్లూటూత్ ఎక్కువ వాడతాం. ఓకే, ఒకసారి మనం వాయిస్ కమాండ్ చూస్తే ఇది వాయిస్ కమాండ్ బటన్. హాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కాల్ జాన్ ఆర్ ప్లే సాంగ్ నేమ్, ట్యూన్ టు ఎఫ్ఎం, ఓపెన్ డ్రైవింగ్ రేంజ్ అన్న మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ కంట్రోల్ చేసేయచ్చు. డైరెక్ట్ మన స్టీరింగ్ దగ్గరే బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇలా నొక్కగానే మనకు అది అడుగుతుంది అన్నమాట. ఇంకా మన కాల్ జాన్ అన్న, ఇంకా కాల్ ఎక్స్ట్రా ఎవరి నేమ్, మన కాంటాక్ట్స్లో ఎవరి నేమ్ చెప్పినా మనకి డైరెక్ట్ ఇది కాంటాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు మనకి. ఇది కంపేర్ టు మనం మిగతా విఎక్స్ఐ ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ ఫీచర్ ఇది దీంట్లో ఇచ్చాడు. ఇది ఏసీ బటన్స్. ఇది ఏసీ, ఇది కూలింగ్, హాట్, ఇది కూల్ అవుతుంది ఇలా పైకి అంటే హాట్కి సంబంధించి హాట్ ఎయిర్ వస్తుంది. ఇది ఫ్యాన్ బటన్. ఇది ఏసీ ఆన్ ఆఫ్. ఈ బటన్ వచ్చేసి ఏసీ మన కార్ లోపల తిరగడానికి అనమాట. లేకపోతే అది ఆఫ్ చేసేస్తే ఏసీ అని డైరెక్ట్గా కొట్టేస్తుంది. ఇది మ్యాక్సిమం ఏసీ కావాలంటే ఎప్పుడైనా సమ్మర్లో యూస్ చేస్తాం. ఇది ఫ్రంట్ రేర్ అద్దాలకి మనకి ఫాగ్ పట్టినప్పుడు యూస్ చేస్తాం. ఇది పార్కింగ్ లైట్ సింబల్. ఇది చూస్తే బ్యాక్ ఇంటీరియర్ చూస్తే బాగానే ఉంది, స్పేషియస్గా అంతా. మనం బూట్ ఓపెన్ చేద్దాం, బూట్ స్పేస్ ఎలా ఉంది ఏంటనేది. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా డిజైర్ తీసుకుంటే ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది, బూట్ పెద్దగా ఉంటుంది. ఇంకా అంతే, షిఫ్ట్కి డిజైర్కి డిఫరెన్సెస్. బూట్ అనేది చాలా బాగుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మారుతి సుజుకి విఎక్స్ఐ మోడల్, మిడ్ వేరియంట్ మోడల్. ఇది షిఫ్ట్. దీంట్లో ఇంకా టాప్ ఎండ్ మోడల్స్ ఉన్నాయి. విఎక్స్ఐ ఆప్షనల్ ఉంది, జెడ్ఎక్స్ఐ ఉంది, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంది. కంపేర్ టు మిడ్ వేరియంట్కి దానికి కంపారిజన్ ఏంటంటే కొంచెం సెన్సర్స్ తేడా వస్తాయి. అండ్ కెమెరా ఒకటి ఉండదు, ఫాగ్ లైట్స్ ఉండవు దీనికి కంపేర్ టు దట్. అండ్ పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉండదు దీనికి మిడ్ వేరియంట్కి. ఇది కీతో స్టార్ట్ చేసుకోవాలి. అండ్ సెన్సర్స్ వస్తే మల్టీ కలర్స్లో వస్తుంది టాప్ ఎండ్ అయితే. ఇది వచ్చేసి సింగిల్ కలర్లోనే వస్తుంది. ఇది వచ్చి మ్యాగ్మా గ్రే కలర్. ఇది ఇంకా బ్లూ కూడా ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది, అన్నీ ఫుల్ కలర్లో వస్తుంది. అదే జెడ్ఎక్స్ఐ ప్లస్, జెడ్ఎక్స్ఐ అయితే కనుక మనకి మల్టీ కలర్స్లో వస్తుంది. చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్, మిడ్ రేంజ్ ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం అందరికి బెస్ట్. ఇది బెస్ట్ సజెషన్. అది 9 lakhs అవుతుంది మొత్తం దీనికి.
ఇంకా యాక్సరీస్ అవి కలిపి ఇంకా 10-20 చేంజ్ అవుతుంది, మొత్తం 9,20,000 వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కార్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్, ఇంకా 5 స్టార్ రేటింగ్. ఇంకా ఫ్యామిలీకి అయితే దీనికి సేఫ్టీ ప్రకారంగా వచ్చి 4 స్టార్ ఇచ్చాడు. కంపేర్ టు టాటా 1 స్టార్ తక్కువ, బట్ కంపేర్ టు టాటా ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలోచించకండి, ఇంకా మీరు ఏమైనా ఫ్యామిలీకి వెహికల్ తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ సజెషన్ ఇది. ఓకే, వెళ్ళిపోండి ఇంకా షిఫ్ట్ షోరూమ్కి. అవైలబుల్గా ఉంది, 1.5 మంత్ అయ్యింది షిఫ్ట్ ఇది వచ్చి మార్కెట్లోకి. ప్రజెంట్ అయితే ప్రైస్ అయితే నెగోషియబుల్ లేదు. కార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐఎమ్ జోసఫ్ రితిక్ సైనింగ్ ఆఫ్.